నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అంతా మంచిగా ఉన్నారా? మనం చికెన్ వండుతున్నాం ఇలా. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, తెల్లగాళ్ళు తెచ్చిన చికెన్ వండేద్దాం. టమాటాలు కోసేసిన, ఉల్లిగడ్డలు కోసేసిన, ఇక గంజుల చికెన్ వేసిన. దాన్ని మనం ఇప్పుడు మంచిగా కడగాలి. గట్టికి 2 సార్లు మంచిగా కడుక్కుందాం. కడిగేస్తున్నాం, 2 సార్లు కడిగేసినాం. మంచిగా కడిగేసిన అయిపోయింది. ఇక పొయ్యి మీద బాగానే పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని చూసుకొని వల్ల మంచిగా చూసుకొని ఆయిల్ పోసుకొని, ఇక ఇప్పుడైతే కొంచెం నూనె గరం ఎక్కాల. అప్పట్లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చేసుకున్నారా? ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని పెట్టేసిన. మళ్ళీ తీసి ఒకసారి కలుపుకొని చూస్తున్నా గోలినాయా లేదా. మంచిగా గోలియాలమా. ఒక్కొక్కరు దంచుకుంటారు, మనం దంచుకోకుండానే వేసేసినాం. బండ పువ్వు కూడా వేసినాం. అట్లనే పసుపు కూడా వేసుకోవాలమ్మా కంపల్సరీ. అంటే కొందరు ఇప్పుడే వేసుకుంటారు, ఇంకొందరు చికెన్ వేసినాక కూడా వేసుకుంటారు. మనమైతే ఇప్పుడే వేసేస్తున్నామా, ఎందుకంటే మనది మొత్తం బ్యాచులర్ లైఫ్ కాబట్టి ఇప్పుడే వేసేస్తున్నాం. మంచిగా కలిపేసి కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకుందాం. అయిపోయేలోపు మీరేం చేస్తారు తెలుసా? లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయకుర్రి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. అట్లానే మంచిగా తీసేసి మళ్ళీ కలుపుకొని పసుపు కూడా గోలాలి. పసుపు గోలుతుంది. ఒక్కొక్కరు అట్లనే చేసేస్తారు చికెన్, మనం అట్లా కాదు. మంచిగా గోలిచ్చి మంచిగా చూసినా అయిందా కాలేదా. ఇంకా టమాటాలు తీసుకోవాలి. ఇంకా టమాటాలు వేయాలా మనం. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత అది పచ్చి వాసన మంచిగా గోలించుకొని కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకోలేమా కంపల్సరీ. అది మంచిగా కలుపుకొని అడిగంటొద్దు. చిన్న లో ఫ్లేమ్లోనే పెట్టుకోరు. అట్లా అంత హై ఫ్లేమ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేటంతా పెట్టుకొని, పచ్చి వాసన పోగానే మంచిగా మూత పెట్టుకొని గెలుపుకోవాలేమో కంపల్సరీ. మనం అట్లనే పెట్టేయద్దు. మూత పెట్టుకోవాలి, మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇదేంద్ర సగమే కనబడుతురు అంటారు. పొజిషన్ చేంజ్ అయిందమ్మా. కెమెరా నేను చూడలేదు, కెమెరా పొజిషన్ చేంజ్ అయిపోయింది. 2-3 క్లిప్పులు వచ్చినాయి. అట్లనే వచ్చినాయి 2-3 క్లిప్పులు. ఇప్పుడు టమాటా వేస్తున్నా. టమాటా మంచిగా, నేను టమాటాలు పెద్దవి తీసుకున్నాను. ½ కిలో కూర ఒప్పుకొని మంచి తెలాలు పెట్టుకొని కూర్చుంటే తాగి తింటే ఏముంటుందమ్మా. దాంట్లోనే ఉప్పు కొంచెం ఇప్పుడు కొంచెం వేసుకుందాం. టమాటాలు గోలినంత వరకు మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా గోలియాలమా. అది కూడా మంచిగా మెత్తగా కావాలి. దాని తర్వాతనే మనం మళ్ళీ వేసుకుందాం. మంచిగా మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు అట్లా వదిలేసినామంటే అవి జర వాటర్ వస్తాయి. వచ్చేసింది చూసిర్రా, వాటర్ ఎట్లా వచ్చినా మంచిగా గోలుతుందిగా. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోరమా. నేను చేసి తొందరగా కావాలా అని చెప్పేసి నేను హై ఫ్లేమ్లో పెట్టిన. కొంచెం మాడిపోలేదు, దగ్గరకు వచ్చింది. చూడండి ఎంత మంచిగా అయింది. ఇంకా కొంచెం పసుపు తక్కువ పడ్డట్టు అయింది. అందులోనే పసుపు యాడ్ చేస్తే తొందరలో. ఇది మాత్రం కస్తూరి మెంతిమా. కొంచెం అందులోనే టమాటాలలో వేసేసి మలిపేసి, నాకు ఎందుకో పసుపు తక్కువ పడ్డట్టు కొట్టింది. ఇక అందుకోసమే చికెన్ వేసేసి అందులోనే ఇంత పసుపు కూడా గుమ్మరిద్దామని చెప్పేసి అనుకున్నా. దాన్ని కలిపి చూసేవరకంటే తెల్లగా కొట్టింది. ఏంద్రా ఇది గిట్లా కొట్టేసింది అనుకునే లోపే ఇక ఇది కథ కలిసినట్టు లేదని చెప్పేసి చక్కగా అందులో అంత గుమ్మరిచ్చిన. అది క్లిప్పు తీసి మర్చిపోయినామా. మంచిగా మూత పెట్టుకుని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే, మీరు లాస్ట్ వరకు చూస్తే ఒకటి మంచిగా గమనించాలి. ఏంది అంటే ఈడేంద్రా బాయ్ చికెన్ వేసి నుంచి గిన్నిసార్లు కలుపుతున్నాడు అని అనుకుంటారచ్చు. ఇప్పుడు వేసినామా పసుపు.
గుర్తుకొచ్చింది ఇక సడన్లో. లాస్ట్ వరకు చూడరు మంచిగా కలిపి ఎన్నిసార్లు కలుపుతారో పోయి అంటారా. దాన్ని కలిపే విధానం చూడమా ఎట్లా కలిపినో ఏం కథను. ముక్క అన్నది శీతలు కావచ్చు అట్లా కలిపిన చూసినా. అట్లా లాస్ట్ వరకు చూడు ఖచ్చితంగా నచ్చుతుంది నీకు. ఒక్కసారి నా స్టైల్లో నువ్వు వండి చూడమా నీకు తెలుస్తుంది. మనమేం బ్యాచులర్ ఏమో మనం కూడా, మనకేం మ్యారేజ్లు కాలే ఏం కాలే. ఇంకా మా అమ్మ నాన్నలు ఊరికి వేరు, ఎలా ఆదివారం వర్క్ కూడా లేదు. మంచిగా చెట్లకు పోయి తెలాలు తెచ్చుకొని చికెన్ తెచ్చిన మంచిగా వండుకొని కారం గట్టి వేసుకోవాలి. మా వేసినాం కారం కలిపితే మంచిగా ఇక కలిపి మూత పెట్టి చూసిన. మళ్ళీ తీసే వరకు అంటే ఈ కారం తక్కువ కొడుతుంది, మళ్ళీ మన దగ్గర తెలాలు ఉన్నది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంత కారం వేసిన. వేయాలగా నీళ్ళు పోసిన బగ్గ పోసుకోకుని మళ్ళీ ఎట్లయినా తినబుద్ధి కాదు. ఒకసారి తింటేమంటే అయిపోయా కంటుకు వస్తుంది మళ్ళీ. అందుకే ఏం చూసినా మంచిగా మూత పెట్టిన మగ్గిందాక చూసిన. మగ్గంగానే మంచిగా కలుపుకున్నా, అడగంటకుండా కింద మాడిపోకుండా కలుపుకున్నా. కలిపిన తర్వాత మంచిగా గరం మసాలా వేసినాం. దాంతోపాటే ధనియాల పొడి కూడా వేసినాము. కస్తూరి మెంతి అప్పుడే వేసేసినా కామా, మళ్ళీ ఎందుకు వస్తే బగ్గేస్తే చేదవుతుంది అని చెప్పేసి నేను వేయాలి. మీ ఇష్టం, వేసుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, బగ్గేసుకోకని మా చేదు వస్తుంది. మంచిగా కలిపి మూత పెట్టేసి చూసిన నీళ్ళు ఉన్నాయి. ఇంకా కూర 90% అయిపోయింది. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోరు మంచిగా. మీ ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఎంత సబ్స్క్రైబ్ కొడితే అంత మంచిగా నాకు, మీకు కూడా అంతే మంచి వీడియోలు అందిస్తా. నేను సపోర్ట్ చేయండి. సరే మళ్ళా ఉంటా. ఇక అన్నం వేసుకున్నా, తిన్నా, బస్ ఉంటా. మళ్ళా